సో ఈరోజు జావా స్క్రిప్ట్లో సేనక్360.com కోర్సెస్. ఎవరైనా వాట్సాప్ కమ్యూనిటీ లేకపోతే జాయిన్ అవ్వండి ఇక్కడ క్లిక్ చేసి. డైలీ మీకు అప్డేట్స్ వస్తాయి. సరే, మన 90 డేస్లో ఈరోజు జావా స్క్రిప్ట్ అందరికి కామనే కదా. యాంగులర్ రియాక్ట్ వరకు అందరికి కామనే, తర్వాత మారుతుంది. .NET C# జావాకి జావా, అదే జావా స్ప్రింగ్ బూట్కి జావా, పైథాన్కి పైథాన్ స్టార్ట్ అవుద్ది. సో ప్రజెంట్ జావా స్క్రిప్ట్లో ఉన్నాం మనం. సో ఎక్కడున్నాం? ఇక్కడ ఈవెంట్స్లో ఉన్నాం. లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. సేనక్360 GSR ఇస్ ద పాస్వర్డ్. తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే గ్రూప్లో అడగండి ఆర్ మెసేజ్ చేయండి, ఓకేనా? సమ్మన్ విల్ రెస్పాండ్. తప్పు ఎంటర్ చేస్తే అవ్వదు. సో యా, జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అంటే సింపుల్ ఏం లేదు. ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుందాం, అమెజానే తీసుకుందాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తాం. సైన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ ఇస్ అన్ ఈవెంట్, ఆన్ క్లిక్ ఈవెంట్. ఇక్కడ ఇప్పుడు ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ ఫోకస్ చేసేది స్కై బ్లూ కలర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్, అదే షాడో. ఇట్స్ ఏ ఇన్పుట్ ఫోకస్. సో ఎవ్రీథింగ్, ఒక యాక్షన్ని మనం ఒక ఈవెంట్ అంటాం. అది జావా స్క్రిప్ట్ క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఈవెంట్ని క్యాప్చర్ చేయడం. సో దాన్ని మనం రిజిస్టర్ చేయాలి, అది క్యాప్చర్ చేయాలి. అది ఇన్పుట్స్కి, బటన్స్కి, అన్నిటికీ అది క్యాప్చర్ చేయాలి, మనం ఈవెంట్ రిజిస్టర్ చేయాలి. ఓకే, సో అవన్నీ మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేస్తే సోర్సెస్ మనకి డీబగ్గింగ్ చేసేటప్పుడు కనిపిస్తాయి. ఈవెంట్ లిజనర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈవెంట్ లిజనర్స్ మనకేముంది? ఇక్కడ ఈవెంట్ లిజనర్స్, క్లిక్ ఈవెంట్ లిజనర్. చూడండి, విండోలో ఈవెంట్ లిజనర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు విండోలోకి వెళ్ళండి, క్యాప్చర్, హ్యాండ్లర్. సో ఈవెంట్ లిజనర్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చిన ఈవెంట్ని విని అవి జావా స్క్రిప్ట్కి అందజేస్తాయి. సో దాట్ మనం రాసిన కోడ్లో ఈ ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి మనం లాజిక్ రాయాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేశాను. ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండిల్ అయ్యి దాని లోపల సర్వర్ని కాల్ అయ్యి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చిందంటే నువ్వు అసలు ఎలిమెంటే ఎంటర్ చేయలా. ఓకే, నువ్వు అసలు అనేబుల్ టు పబ్లిష్ ఫీల్డ్ నేమ్ టు బి స్ట్రింగ్ బట్ ఇట్ ఈస్ వాస్ అన్డిఫైన్డ్. నువ్వు ఇక్కడ ఎంటర్ చేసావు కానీ కంటిన్యూ కొట్టావు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయకుండా కంటిన్యూ ఎట్లా కొడతావు? తీసుకురాలేదు కదా. నీకు కావాల్సిన ఈమెయిల్ అది రాలేదు, అన్డిఫైన్ అంటే నువ్వు ఇంకా ఇవ్వాలా. అర్థమైంది? ఇలాంటి ఈవెంట్స్ అన్ని మనం చేయడం జావా స్క్రిప్ట్ ఈవెంట్స్లో ఈరోజు ఒక భాగం మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, ప్రతిదీ నువ్వు మౌస్, ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారిందా? మౌస్ ఓవర్, మౌస్ డౌన్, మౌస్ కమింగ్ అవుట్ అంతా ఈవెంట్సే. ఓకే, ఇది చేద్దాం ఈరోజు. ఈవెంట్స్ డాట్ ఐ విల్ ఓపెన్ అనదర్ ఫోల్డర్. 90 డేస్ ప్లాన్ అనే ఫోల్డర్ ఉంది, ఓకేనా? డెస్క్టాప్, డాక్యుమెంట్స్, 90 డేస్ ప్లాన్ ఫ్రంట్ ఎండ్ అనుకోండి. ఇక్కడ ఇది ఉంది. ఫైన్, దీన్ని క్లోజ్ చేసి దీన్ని క్లోజ్ చేసేయండి. మెయిన్ జావా స్క్రిప్ట్ క్లాసెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం, ఓకేనా? ఫైన్, సిడి జావా స్క్రిప్ట్ కదా. జావా స్క్రిప్ట్ క్లాసెస్ అన్ని మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది ఇక్కడ, ఓకేనా? ఫైన్, నేను జావా స్క్రిప్ట్ క్లాసెస్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ చేస్తే దాని లోపలే క్రియేట్ అవుతుంది కదా. ఈవెంట్స్ డాట్ జేఎస్, కంట్రోల్ అపాస్ట్రోఫీ ఎంటర్ చేస్తే మనకు సజెషన్స్ వస్తాయి. అది హెచ్టిఎంఎల్కిలే, దాన్ని పక్కన పెట్టండి. నేను ఈవెంట్స్ డాట్ జేఎస్ బదులు ఈవెంట్స్ డాట్, దీన్ని రీఫ్యాక్టర్ చేయండి. రీనేమ్ ఉంది ఇక్కడ, ఓకే. యా, ఈ F2 ఇచ్చినా మనం రీనేమ్ చేయొచ్చు. ఈవెంట్స్ డాట్ హెచ్టిఎంఎల్ కోడ్ జనరేట్, అపాస్ట్రోఫీ అబ్రివేషన్ వచ్చింది.
ఇక్కడ నేను జస్ట్ ఈవెంట్స్ అని ఇస్తాను. ఈవెంట్స్ జేఎస్ జావా స్క్రిప్ట్. ఓకే, ఫైన్. ఇదంతా బాగానే ఉంది, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఈవెంట్స్ చేయాలంటే మనము ఫస్ట్ ఆన్ మౌస్ ఓవర్, ఆన్ క్లిక్ ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, దీనికి ఒక లేబుల్ ఇస్తున్నా, ఫర్ ఈక్వల్ టు ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ఓకే. దీనికి నెక్స్ట్ లైన్ బ్రేక్ ఇస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు ఇదే కదా సేమ్ ఈమెయిల్ ఐడి. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ లైన్ బ్రేక్ ఇచ్చేద్దాం. ఫైన్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఆటో సజెషన్ వస్తుంది చూసావా, ఆటో సజెషన్స్ కోసం మన ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసాం. మనం మీకోసం యాడ్ చేసాను నిన్నది ఇన్లైన్ HTML అనుకుంటా. 1 సెకండ్, ఇది తీసేస్తే అది రాదు. ఓకేనా, నేను అన్ఇన్స్టాల్ చేస్తాను, రీస్టార్ట్ చేస్తాను, సో దట్ దాని తర్వాత నుంచి అది రాదనమాట. రావట్లే చూడండి. ఓకే, అది కావాలనుకుంటే పెట్టుకోండి, నాకైతే అవసరం లేదు, అది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ ఫీల్డ్ అనుకోండి. ఓకేనా, 1 సెకండ్. పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఐడి ఈక్వల్ టు పాస్వర్డ్ ఫీల్డ్, మనం ఏదైతే ఇది ఇస్తామో అదే అనుకోండి. ప్లేస్ హోల్డర్లో ఎంటర్ పాస్వర్డ్ అని ఇస్తున్నాం, ఎంటర్ పాస్వర్డ్. అది లైన్ బ్రేక్ ఇస్తున్నా, దట్ ఈస్ ఫైన్. ఈ రెండు ఇచ్చాము, ఇది ఇచ్చాము, సబ్మిట్ బటన్ ఇచ్చాము. అంటే సబ్మిట్ బదులు లాగిన్ ఇద్దాం. ఓకేనా, ఇక్కడ ఒక H2 ట్యాగ్ ఇస్తున్నా. ఓకే, లాగిన్ ఫామ్ అని. ఓకేనా, ఈ లాగిన్ ఫామ్ అనేది నేను ఒక H2 ట్యాగ్ ఇస్తున్నా, దట్ ఈస్ గుడ్. ఇదంతా బాగానే ఉంది. ఇది కూడా నెక్స్ట్ లైన్లోకి వచ్చేలాగా మనం లైన్ బ్రేక్ ఇద్దాం. సో ఫైన్. సో నేను ఇప్పుడు దీని ఇన్పుట్ ఉంది కదా, దాన్ని ఫోకస్ చేసినప్పుడు ఓకే, దాన్ని ఫోకస్ చేసినప్పుడు మనకి ఏదైనా రావాలి, కలర్ మారాలి అని అనుకుంటే నేను ఇక్కడ ఆన్ ఫోకస్ ఇస్తా. చూడండి, జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ ఆన్ మౌస్ ఆన్ ఫోకస్. ఓకే, ఆన్ ఫోకస్ ఇచ్చి హ్యాండిల్ ఫోకస్ అని ఒక ఫంక్షన్ కాల్ చేస్తా. ఇప్పుడు ఇది ఇన్పుట్ ఈమెయిల్ నేను ఫోకస్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఈ ఫంక్షన్ మనం ఎక్కడ రాయాలి, జావా స్క్రిప్ట్లో రాయాలి. కింద స్క్రిప్ట్ ఓపెన్ చేసి ఫంక్షన్ హ్యాండిల్ ఫోకస్ అని రాసి, నేను మీకు తెలియజేయడం కోసం window.alert ఇస్తున్నా. ఓకే, అలర్ట్ యు ఆర్ ఫోకసింగ్, జస్ట్ ఊరికినే ఆన్ ద ఈమెయిల్ ఫీల్డ్, జస్ట్ ఊరికినే ఇస్తున్నా ఇలా, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది లైవ్లో రన్ చేయాలంటే మనకు లైవ్ సర్వర్ కావద్దా, ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి. ఇది న్యూ సిస్టమ్ కాబట్టి లేదు, అన్ని మీకు చెప్తున్నా. లైవ్ సర్వర్ డైరెక్ట్గానే ఓపెన్ చేయొచ్చు, కానీ లైవ్ సర్వర్ మనం వేసుకుందాం. వీ కెన్ ఇన్స్టాల్ ఇట్. ట్రస్ట్ పబ్లిషర్ లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది లైవ్ సర్వర్. సో ఐ విల్ క్లోజ్ దిస్. గో లైవ్కి వెళ్తే ఫస్ట్ టైం కాబట్టి అలో యాక్సెస్. ఓకేనా, పాస్వర్డ్ తర్వాత లైన్ బ్రేక్ కావాలనుకోండి, నెక్స్ట్ లైన్ బ్రేక్ ఇద్దాం. ఫైన్ కదా, చూడండి ఇలా ఉంది. సో మనకి ఇదేం కావాలంటే మనకి ఇది సెంటర్లోకి కావాలి, అంతేనా. స్టైల్ ఇచ్చి సెంటర్లోకి ఇద్దాం. ఫామే కదా మనకు కావాల్సింది. దీనికి లెఫ్ట్ 50%, ఓకే, టాప్ 50%, అంతేనా. ఇది పొజిషన్ రిలేటివ్ అబ్సల్యూట్
ఎందుకంటే దానికి సంబంధించింది. తర్వాత ట్రాన్స్లేట్ -50%, 50% ఇలా ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అదే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. దీనికి ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ 1 rem అంటే మిడిల్లోకి తీసుకొచ్చాం అనమాట. ఓకే, ప్యాడింగ్ 1 rem. తర్వాత బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇన్పుట్స్ లేబుల్స్ ఉన్నాయి కదా, వాటికి కొంచెం గ్యాప్ ఉండాలి కదా. ఇన్పుట్ ఓకే, మార్జిన్ టాప్ బాటమ్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ 1 rem. ఓకే, లేబుల్స్ కూడా అలాగే ఇద్దాం. లేబుల్స్కి అవసరం లేదు, ఎందుకంటే ఇన్పుట్ పైన అటాచ్ అయి ఉంటుంది లేబుల్. ఓకే, అలా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇన్పుట్స్కే మనము బ్యాక్గ్రౌండ్ కాదు, ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ టాప్ బాటమ్ అవసరం, లెఫ్ట్ రైట్ ఇవ్వాలి. లెఫ్ట్ 0.5 rem, 0.5 rem, 0. ఇక్కడ 0 పెడదాం. టాప్ బాటమ్ కాకుండా రైట్ బాటమ్ లెఫ్ట్ అంటే చూడండి, టాప్ వద్దు, రైట్ కావాలి. బాటమ్ పల్లె లెఫ్ట్ కావాలి. అంటే టాప్ అవసరం లే, రైట్ కావాలి. బాటమ్ అవసరం లే, లెఫ్ట్ కావాలి. ఆ 4. ఓకే, ఉంది. అరే అరే, అది కంటిన్యూస్గా ఫోకస్ ఉంది కాబట్టి అలా వస్తుంది అనమాట. అదే ప్రాబ్లం దాంతో. సో దాని పక్కన పెట్టండి, చెప్తా. అది ఇన్ఫైనైట్కి వెళ్తుంది, ఇంకా దాంట్లోనే ఉన్నప్పుడు వస్తూనే ఉంటుంది కదా. అది నేను చెప్పేది. సో window.alert కాదు, console.log ఇద్దాం. ఇంక నీకు అదే వస్తుంటుంది అనమాట. ఓకే, ఫైన్, ఇది బాగానే ఉంది కదా. చూడండి, ఇప్పుడు దీనికి కూడా టాప్లో కూడా 0.2 rem అట్లా ఇద్దాం, కొంచెం బాగుంటుంది. ఓకేనా, చూడండి కొంచెం వచ్చింది కదా. ఫైన్, ఇలా ఉందన్నమాట. సో ఈ బటన్కి ఏదో ఒక కలర్ ఇద్దాం, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, కలర్ వైట్, బార్డర్ 1 pixel, సాలిడ్ బ్లాక్. దీనికి ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఇందాకట్లాగే 0.2 rem, 0.5 rem, 0.2 rem, 0.5 rem ఇచ్చా. ఫైన్, సో ఇలా ఉంది. సో ఇప్పుడు నేను బటన్ని క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు ఇన్పుట్ ఫోకస్ చేసినప్పుడు ఇది కాల్ అవ్వాలనుకో, అప్పుడు ఏం చేయాలి, మనం ఇవ్వాలి ఆన్ ఫోకస్ ఈక్వల్ ఇది కాల్ అవ్వాలి. ఫోకస్ అయినప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఫోకస్ చేసాం కాబట్టి మీరు ఇన్స్పెక్ట్ చేసి చూడండి. సోర్సెస్కి వెళ్ళి కంట్రోల్ పి ఎంటర్ చేసి event.html ఉంది కదా, ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఇలా దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే. ఓకేనా, మళ్ళీ ఇది ఇలా ఓపెన్ చేసి ఈ ఫైల్స్ వస్తాయి. ఓకే, ఇది ఓకే కదా. సో ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నా. ఓకే, చూడండి నాకు హ్యాండిల్ ఫోకస్. ఎప్పుడైతే ఇన్పుట్ ఫోకస్ చేశానో ఈ ఫంక్షన్ కాల్ అయింది కదా. ఎలా కాల్ అయింది ఫంక్షన్ చూడండి, స్కోప్స్లోకి రండి. హ్యాండిల్ ఫోకస్ లైన్ నెంబర్ 80 కదా, అది ఎక్కడి నుంచి కాల్ అయింది, దానికి ముందు లైన్లో ఉంటుంది ఆన్ ఫోకస్, అంటే ఇక్కడి నుంచి కాల్ అయింది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి కాల్ అయింది, అంటే పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. అర్థమైంది కదా. చూడండి అలా మళ్ళీ అన్ఫోకస్ చేసి మళ్ళీ ఫోకస్ చేస్తే మళ్ళీ వస్తుంది. దట్ ఈస్ ఆన్ ఫోకస్. నువ్వు ఫోకస్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అయ్యి నువ్వు యాక్చువల్గా నిజంగానే వాల్యూ ఎంటర్ చేసావా లేదా అని ఎవాల్యుయేట్ చేయొచ్చు. అది ఎలా చేయాలి, దాన్ని ఎలా పంపించాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్లెయిన్ జావా స్క్రిప్ట్లో ఇది, యాంగులర్ రియాక్ట్లో ఇంత డిఫికల్టీ ఉండదు, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆన్ ఫోకస్ ఇట్స్ అన్ అట్రిబ్యూట్ బట్ ఇట్ విల్ అటాచ్ టు ఏ ఫంక్షన్, అది నేను చెప్తున్నా. సో ఇప్పుడు దీనికి ఏం పంపించాలంటే నువ్వు ఈవెంట్ అని పంపించు. ఈవెంట్ అనే కీవర్డ్ వాడు. ఇప్పుడు రీఫ్రెష్ చేసి మనం ఏం చేస్తున్నామో చూద్దాం. అక్కడ ఈవెంట్ పంపిస్తే ఇక్కడ కూడా మనం ఈవెంట్ తీసుకోవాలి. ఓకే, ఈవెంట్ మనం తీసుకోవాలి. దాన్ని అసలు ఈవెంట్ అంటే ఏంటి, మనం అక్కడ ఈవెంట్ అనేది మనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను చెప్తా ఇప్పుడు. సార్ అది ఈవెంట్ మీరు చెప్పారు, ఓకే, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు, మనం పంపించలేదు కదా, HTML పంపిస్తుందా.
ఆ ఈవెంటే అది పంపించుకుంటుంది. చూడండి, ఈ ఈవెంట్ ఏంటి? ఆన్ ఫోకస్ ఈవెంట్. ఆ ఈవెంట్లో చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఆ ఈవెంట్ నేను ప్రింట్ చేసి నేను మీకు చూపిస్తా. ఆ ఈవెంట్ అనేది ఆన్ ఫోకస్ ఈవెంట్. సో ట్రస్టెడ్ నుంచే వచ్చింది. కానీ ఆ ఈవెంట్లో నువ్వు పంపించిన టార్గెట్ ఎలిమెంట్, కరెంట్ టార్గెట్, ఇన్పుట్ ఈమెయిల్ ఐడి, యు గాట్ ఇట్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ టార్గెట్ని మనం తీసుకోవాలి, ఈవెంట్ డాట్ టార్గెట్. ఓకే, సో చూడు, చేదింది ఈవెంట్ డాట్ టార్గెట్. ఈవెంట్ డాట్ టార్గెట్ నీకు డైరెక్ట్గా ఈ హెచ్టిఎంఎల్ వస్తుంది. అర్థమైంది? అప్పుడు మనం ఏం చేయాలి? ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ పెడితే దాని లోపల ఉన్న కీ, దాని లోపల ఉన్న నేమ్, దాని లోపల ఉన్న నేమ్ ఏంటి? నేమ్ మనమేమి ఇవ్వాలి. దాని ఐడి ఏంటి? ఈమెయిల్ ఐడి. ఈవెన్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఏంటి? మనం ఇంకా వాల్యూ ఇవ్వాల. ఇప్పుడు ఇచ్చి చూద్దామా? సెనక్ 360 డాట్ భారత్ ఇచ్చి ఇప్పుడు ఇచ్చా చూడండి. ఇప్పుడు ఈవెంట్ చూడండి. ఈవెంట్ డాట్ టార్గెట్ ఏంటి? ఇన్పుట్ ఐడి. సో ఆ టార్గెట్ డాట్ వాల్యూ ఏంటి? senek36.bharat@gmail.com. సో ఆ ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే సింపుల్గా ఈ ఇన్పుట్లో ఉన్న ప్రతిదీ నువ్వు డాట్ బెట్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే నీకు ఇన్పుట్ ఎలిమెంటే కదా మనం పంపిస్తున్నావు. దానికి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ టైప్, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఆన్ ఫోకస్, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఐడి, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ప్లేస్ హోల్డర్ అన్నీ మీరు చేయొచ్చు. కావాలని చూడండి. వచ్చిందా? వచ్చిందా? చూడండి, ఆ ఫంక్షన్ మీరు కాల్ చేస్తున్నారు కదా, అది కూడా ఉందా? ప్రతిదీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈవెంట్. ఆ ఈవెంట్ అనేది ఆ జరిగే యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ యాక్షన్లో ఉన్న టార్గెట్ ఎలిమెంటే మనం పంపించేది. టార్గెట్ ఎలిమెంట్ అంటే మన ఎక్కడి నుంచి వచ్చిన ఆ ఎలిమెంట్ టార్గెట్ ఎలిమెంట్. ఇప్పుడు నేను లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని మనం డామ్ మ్యానిపులేషన్ ద్వారా రీడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అది చూద్దాం. ఆన్ క్లిక్ ఫంక్షన్ చూద్దాం. బటన్ని క్లిక్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను. ఆన్ క్లిక్ హ్యాండిల్ లాగిన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ హ్యాండిల్ లాగిన్, ఆ ఫంక్షన్ని కాల్ చేశా. యువర్ ట్రయింగ్ టు లాగిన్. ఇప్పుడు నేనేం చేయాలి? వేర్ ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు డాక్యుమెంట్. అంతేనా? ఆ ఒక ఛాన్సే కదా మనకుంది. డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈమెయిల్ ఐడి డాట్ వాల్యూ. ఓకే, వేర్ పాస్వర్డ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి పాస్వర్డ్ ఫీల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఈ రెండు వచ్చేసాయి మనకి. ఇప్పుడు వేర్ రిక్వెస్ట్ ఈక్వల్ టు ఈమెయిల్కి మనం ఈమెయిల్ ఐడి ఇద్దాము. తర్వాత పాస్వర్డ్కి మనం ఈ పాస్వర్డ్ ఇద్దాం. ఓకేనా? అలా మనం ఇచ్చాం. ఇప్పుడు దీన్ని లాగిన్ చేస్తున్నాం. దీన్ని జస్ట్ నేను కన్సోల్ లాగ్ పెట్టా మీకు అర్థం అవ్వడం కోసం. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు చూడండి. అరే, ఇది క్లోజ్ చేద్దాం. సోర్సెస్కి వెళ్దాం, రీఫ్రెష్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఫోకస్ అయింది, దాన్ని వదిలేయండిలే. ఎవ్రీ టైం ఫోకస్ అవుద్ది. ప్రస్తుతానికి ఇది తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది పాస్వర్డ్ ఏమి ఇవ్వాలా? ఇప్పుడు లాగిన్ కొడదాం. ఇక్కడ పాయింటర్ లేదా? 1 సెకండ్. లాగిన్లో పాయింటర్ లేదు. పాయింటర్ పెడదాం. ఇప్పుడే కదా మనం చేసింది. రైట్, ఇక్కడికి వచ్చిందా? మీన్స్ లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఇక్కడ ఉంది. ఓకే, హ్యాండిల్ లాగిన్ అనేది ఎక్కడ ఉంది? లైన్ నెంబర్ 85లో ఉంది. ఇక్కడే ఉంది కదా పాయింటరు. కానీ ఎక్కడి నుంచి కాల్ అయింది? అది ఆన్ క్లిక్ ఈవెంట్ 37 లైన్ నుంచి కాల్ అయింది. అర్థమైంది కదా? అది అక్కడ మ్యాటర్. సో అది కాల్ అయింది కాబట్టి, ఓకే, కాల్ అయింది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చింది. హ్యాండిల్ లాగిన్కి వచ్చింది. అది ఎక్కడి నుంచి కాల్ అయింది? 37 నుంచి కాల్ అయింది. సో ఇప్పుడు నేను లాగిన్ చేసినప్పుడు దాని వాల్యూస్ నేను తీసుకొని వస్తా. సో ఇప్పుడు వాల్యూస్ ఏంటి? ఇక్కడ రిక్వెస్ట్లో ఈమెయిల్ ఉంది, పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ లేకపోతే మనం సబ్మిట్ ఎలా చేస్తాం? చూడండి, ఇప్పుడు పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే ఇది సబ్మిట్ అయిపోయింది. యాక్చువల్గా అవ్వకూడదు. ఓకే, సబ్మిట్ చేయకూడదు. మనం సబ్మిట్ చేయకూడదు అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనము ఇఫ్ పాస్వర్డ్ లెంత్ లెస్ దెన్ 6 లెస్ దెన్ 8 కదా,
అంతేనా? 8 డిజిట్స్ మినిమం ఉండాలి. ఆర్ పాస్వర్డ్ డాట్ లెంత్, అదే పాస్వర్డ్ ఈక్వల్ టు ఎంటీ అయితే అలర్ట్ ఇస్తాం. పాస్వర్డ్ షుడ్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అని చెప్పి మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ అంటే మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా? ఇది కూడా ప్రింట్ అవ్వదు, ఇంకా వెనక్కి పంపిస్తాం అంటే మాకు వ్యాలిడ్ లేదు అని ఇస్తాం. అలాగే మనం ఈమెయిల్ కూడా సెట్ చేస్తాం. ఇఫ్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్ షుడ్ నాట్ బి ఎంటీ. అర్థమైందా? రెండిట్లో ఏది లేకపోయినా. ఇప్పుడు చూద్దామా? చూడండి, ఈమెయిల్ పాస్వర్డ్ తీసుకొచ్చుకున్నామా? ఈమెయిల్ ఏమిటి, పాస్వర్డ్ ఎంటీ. చూడండి, పాస్వర్డ్ షుడ్ బి 8 క్యారెక్టర్స్ లాంగ్. అర్థమైంది కదా? చూడండి, ఇప్పుడు నేను ఈమెయిల్ ఎంటర్ చేస్తా. ఇప్పుడు పాస్వర్డ్ చూద్దాం. పాస్వర్డ్ షుడ్ బి 8 క్యారెక్టర్స్ లాంగ్. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇది ఎందుకు రీసెట్ అవుతుంది? ఆ రీసెట్ అవ్వకుండా ఉండడానికి నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ప్రివెంట్ డిఫాల్ట్ అంటే సబ్మిట్ చేసినప్పుడు ఒక బటన్ని అది డేటా రీఫ్రెష్ అయిపోద్ది. సబ్మిషన్ అయిపోయిన తర్వాత రీఫ్రెష్ అయిపోద్ది. నువ్వు దాన్ని ప్రివెంట్ డిఫాల్ట్ కొడితే డిఫాల్ట్నెస్ ప్రివెంట్ అయిపోద్ది అనమాట. ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. జావాస్క్రిప్ట్ వాయిడ్, ఇంకొకటి కూడా ఉంటుంది మనకి, జావా స్క్రిప్ట్ వాయిడ్ అని ఉంటుంది, వాయిడ్ ఆఫ్ 0. ఇది కూడా ఇవ్వచ్చు మనం. ఫైన్. సో ఇప్పుడు దాన్ని రీసెట్ చేయకుండా ఉండడానికి మనం కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ కోడింగ్ రాస్తాం. అది రియాక్ట్కి వచ్చేసరికి రాస్తాం. ప్రజెంట్ ఏంటంటే మనం దీన్ని ఇక్కడ నుంచి రిటర్న్ చేసేస్తాం. దాని వాల్యూ తీసుకొచ్చుకుంటాము, అది లేదు, దాన్ని మళ్ళీ మనం తీసేస్తాం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఆన్ క్లిక్ ఈవెంట్. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఈవెంట్ ఎంటర్ చేస్తాం. ఆన్ ఫోకస్ తీసేదండి. ఇప్పుడు ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ ప్రెస్, ప్రెస్ తీసుకోండి. అప్ డౌన్ 3 ఉన్నాయి. కీ ప్రెస్ అంటే నేను ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తాను కదా కీ, అప్పుడు హ్యాండిల్ కీ ప్రెస్ అనేది ఈవెంట్ ఇస్తాం అన్నమాట. ఓకే, అంటే నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు ఫంక్షన్ హ్యాండిల్ కీ ప్రెస్ నేనేం చేస్తానంటే ఈవెంట్ డాట్ కీ కోడ్, ఐ థింక్ కీ కోడ్ అనుకుంటా. ఆ కీ కోడ్ ఏందో చెప్తా. కీ కోడ్ అంటే ఆస్కీ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేసి కీ ప్రెస్ చేసినప్పుడు ఈవెంట్. సో ఇప్పుడు ఈవెంట్ డాట్ కీ కోడ్ 115. సో 115 అంటే స్మాల్ ఎస్ అనేది 115. స్మాల్ ఎస్ అనేది 19th క్యారెక్టర్. అర్థమైంది? ఆస్కీ వాల్యూస్ వస్తాయి. ఆస్కీ వాల్యూస్ తీసుకోవడానికి కీ ప్రెస్ అంటే నేను దీంట్లో ఓన్లీ క్యారెక్టర్సే ఇంక్లూడ్ చేయాలి, ఓన్లీ నేను నంబర్సే ఇంక్లూడ్ చేయాలి. యు గాట్ ఇట్? అలాంటప్పుడు ఇది మనకు పనికి వస్తుంది. ఇప్పుడు నేను ఆస్కీ టేబుల్కి వెళ్తా. ఆస్కీలో నేను ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అర్థమైందా? దానికి నేను నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి? కీ కోడ్ 48 నుంచి 57 మధ్యలోనే ఉండాలి. అర్థమైంది కదా? అప్పుడు ఏం చేయాలి నేను? ఇఫ్ లెట్ కీ కోడ్ ఈక్వల్ టు ఈవెన్ గాట్ కీ కోడ్, డాట్ కీ కోడ్ అయినా ఇవ్వచ్చు, విచ్ అయినా ఇవ్వచ్చు, రెండింటిలో ఏదైనా ఇవ్వచ్చు. ఇఫ్ కీ కోడ్ ఇది కోర్ కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 48 అండ్ కీ కోడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 57. దీనికి నాట్ ఇద్దాం. అంటే ఆ రెండింటి మధ్యలో లేదు అనుకుంటేనే మనం ఏం చేయాలి? ఓన్లీ నెంబర్స్ అలౌడ్ ఈవెన్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. అర్థమైంది కదా? అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఆర్ ఎంటర్ చేశా. ఆర్ కీ కోడ్ ఎంత? 14. ఫెయిల్ అవుద్ది కదా? చూడండి, ఎంటర్ అవ్వాలా? చూడండి, కావాలంటే నేను ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఎంటర్ చేశా, ఇక్కడ ఎంటర్ చేయగలుగుతానా? ఓన్లీ నెంబర్స్ అలౌడ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే ఓన్లీ నెంబర్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఆన్ కీ ప్రెస్.
కీ అప్ కూడా ఉంటుంది మనకి. కీ అప్ అంటే ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది కదా బటన్, ఇలా ప్రెస్ చేసిన తర్వాత అది కీ అప్, ఆన్ కీ అప్. దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఎంటర్ చేసిన తర్వాత పైకి వచ్చేటప్పుడు అది అప్పు, దానికి దీనికి సంబంధం లేదు. కీ ప్రెస్సే నీకు ఏది రెస్ట్రిక్షన్కి అవసరం అవుతుంది. అర్థమైంది కదా, రెస్ట్రిక్షన్ కావాలంటే కీ ప్రెస్సే అవసరం అవుతుంది. ఓకేనా, అది కీ అప్, కీ ప్రెస్, కీ డౌన్ అనమాట. కీ డౌన్ కూడా ఉంటుంది. కీ డౌన్ అంటే మీరు ప్రెస్ చేసిన తర్వాత కింద టచ్ అవుద్ది కదా కీబోర్డ్లో, అది కీ డౌన్ అనేది. సో కీ డౌన్ కీ ప్రెస్ రెండు వాడుకోవచ్చు మీరు రెస్ట్రిక్షన్స్కి. అంటే యాస్కీ వాల్యూ కన్వర్షన్, యాస్కీ వాల్యూ చెక్ చేసుకోవడానికి రెండింటికి మీరు వాడుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా, అది. ఇక్కడ మీరు ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఇవ్వచ్చు, ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే. అంటే దానికి కూడా ఇవ్వచ్చు అంటున్నా. ఇప్పుడు దీనికి ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఇచ్చాను, అర్థమైంది కదా, కాబట్టి అది ఎంటర్ అవ్వాల. ఒకవేళ నేను ఇది డబల్ కోటేషన్ ఇచ్చేసి ఎంటర్ చేశాను అనుకో, ఎంటర్ అవుతుంది. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఇస్తేనే ఎంటర్ అవ్వదు. అర్థమైంది కదా, అది. రిటర్న్ స్టేట్మెంట్ కంటే కూడా ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఇవ్వాలి. అంటే ఆ యాక్షన్ పని చేయదు, అంటే మీరు ఎంటర్ చేసింది కూడా అది అక్కడ రాదు, నువ్వు ప్రివెంట్ చేసేస్తున్నావు. అది ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. అర్థమైంది కదా. ఈవెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ, అది నెంబర్స్ ఓన్లీ, అట్లా. ఎస్, ప్రివెంట్ డిఫాల్ట్ లేదు అలా. ఇది కీప్రెస్. నెక్స్ట్ ఇట్లా ఉన్నాయి మనకి. మెటీరియల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇంకా. దీంట్లో ఉన్నవేలేండి, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, మౌస్ డౌన్, మౌస్ అప్, అవేం లేదు. నేను ఇప్పుడు ఈ బటన్ మీద మౌస్ ఓవర్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ మౌస్ ఓవర్, హ్యాండిల్ మౌస్ ఓవర్. అది ఆన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు నేను హ్యాండిల్ మౌస్ ఓవర్ అంటే ఇంకో ఫంక్షన్, అంటే అక్కడ మౌస్ పెట్టినప్పుడు నేను ఇంకో ఫంక్షన్ తీసుకోవాలా. ఈ ఫంక్షన్లో హ్యాండిల్ మౌస్ ఓవర్ అని ఈవెంట్ ఇచ్చా. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ ఇచ్చా. టార్గెట్ ఎలిమెంట్, ఇప్పుడు నేనేం చేశాను, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. ఓకే, స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు వైట్ ఇస్తున్నా. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, నేను దాన్ని ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడ్ అయింది. మళ్ళీ మార్చాలి కదా మనం, అంటే మౌస్ ఓవర్ అయినప్పుడు కలర్ మార్చాం, మళ్ళీ మౌస్ అవుట్ చేసినప్పుడు ఆన్ మౌస్ అవుట్ చేసినప్పుడు హ్యాండిల్ మౌస్ అవుట్ అనే ఫంక్షన్కి వచ్చేస్తున్నా. ఓకే, హ్యాండిల్ మౌస్ అవుట్. అప్పుడు మళ్ళీ దాన్ని రీసెట్ చేయాలి, అంతేనా, కరెక్టేనా. దాన్ని మళ్ళీ రీసెట్ చేద్దాం. ఫంక్షన్ ఈవెంట్, ఇక్కడ మనం డామ్ మ్యానిపులేషన్ వాడట్లేదు, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, ఎందుకంటే ఈవెంట్ ఆల్రెడీ వస్తుంది కదా. అది ఇప్పుడు దీనికి ఏమి ఇద్దామంటే రీసెట్ చేయడానికి ఇదే ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. అర్థమైందా, బ్లూ కలరు వైట్. చూడండి ఇప్పుడు మౌస్ ఓవర్ చేసినప్పుడు మారింది, మళ్ళీ మౌస్ అవుట్ చేసినప్పుడు రాలేదు. ఇదే ఒక్క నిమిషం, ఇక్కడ ఈవెంట్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చి అందువల్ల ఈవెంట్ రాలా, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి, అర్థమైందా. ఇప్పుడు నాకు ఇక్కడ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ యారో మార్క్ లాగా ఉంది. యారో మార్క్ బదులు నేను పాయింటర్ ఏం చేస్తానంటే, నాకు ఇక్కడ ఆన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు ఎలిమెంట్ డాట్ కర్సర్ పాయింటర్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఇక్కడ పాయింటర్ వస్తుంది, చూడండి. అర్థమైందా, ఇవన్నీ మౌస్ అవుట్ మౌస్ ఓవర్ మనం చేయొచ్చు. ఓకే, తర్వాత నేను ఇప్పుడు విండో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేశా. ఇప్పుడు విండో రీసైజ్ అయింది కదా, ఈ రీసైజ్ అయినప్పుడు కూడా నాకు కావాలి అంటే ఇక్కడ విండో ఈవెంట్స్ ఇవి, అవి ఫామ్ ఈవెంట్స్, ఇది విండో ఈవెంట్స్. విండో డాట్ ఆన్ రీసైజ్, ఇదిగో ఆన్ రీసైజ్ ఈక్వల్ టు ఫంక్షన్ విండో ఈస్ రీసైజ్డ్. ఇప్పుడు చూడండి, కావాలంటే కన్సోల్కి వెళ్ళండి. ఇదిగో విండో రీసైజ్ అయింది కదా 39 టైమ్స్. అంటే ఇక్కడ మనం రీసైజ్ అయ్యే ప్రతి ఒక్కటి దాని విండో సైజ్ తీసుకుందాం మనం. ఓకేనా, కన్సోల్ డాట్ లాగ్
విండో డాట్ ఇన్నర్ హైట్ టు ఇన్నర్ విడ్త్. ఇప్పుడు వస్తుంది చూడు, ఎవ్రీ టైం మనకి ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది. దీన్ని రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. రైట్. ఇది రీఫ్రెష్ చేస్తే సేవ్ అవ్వలేదా? సేవ్ అయిందా? ఇప్పుడు సేవ్ అయింది. ఇందాక సేవ్ అవ్వాలా, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, విండో రీసైజ్ చేశా, పాయింటర్ వస్తుంది. వద్దు, పాయింటర్ ప్రస్తుతానికి ఏం వద్దు. ఇక్కడ ఎంత సైజు, విడ్త్ ఎంత 801, హైట్ 585. ఇప్పుడు ఎంత చూడండి, ఇప్పుడు ఎంత చూడండి, విడ్త్ 270, హైట్ 585. 585 కామన్, ఎందుకంటే ఈ విండో సైజ్ 585. ఇప్పుడు మళ్ళీ నేను స్క్రోల్ చేస్తా, ఇప్పుడు ఎంత చూడండి, 987, 585. అర్థమైందా? అలా. ఇప్పుడు నేను డాక్ సైడ్ అప్ చేస్తా, ఇప్పుడు ఎంత చూడండి, 1280, అంటే కరెక్ట్ పిక్సెల్. ఇది 585 కామన్. అలాగా విండో మళ్ళీ స్క్రోల్ అయింది చూడండి, 987. అలా విండో. అర్థమైంది కదా? అది విండో, విండో ఈవెంట్స్ అవి. మళ్ళీ విండో డాట్ స్క్రోల్, ఆన్ స్క్రోల్. అప్పుడు మనం స్క్రోల్ పొజిషన్ తీసుకోవచ్చు. స్క్రోల్ పొజిషన్ ఎక్కడుంది? ఓకే, విండో డాట్ స్క్రోల్ ఎక్స్, జస్ట్ స్క్రోల్ వై. స్క్రోల్ వై అంటే వై పొజిషన్, ఎక్స్ అంటే హారిజాంటల్ పొజిషన్. రెండు తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు దీనికి స్క్రోల్ ఎక్కడ ఉంది సార్, మనం ఎలా చేయాలి? ఇక్కడ స్క్రోల్ బార్ లేదు కదా. 2 లాగిన్ ఫామ్లు ఇచ్చేద్దాం, స్క్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. 2-3 లాగిన్ ఫామ్లు రాసేసాం మనకి, ఇక్కడ స్క్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. దీనికి డివిజన్ ఇచ్చేద్దాం లాగిన్ ఫామ్ బదులు. ఓకేనా? స్క్రోల్ ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ ఇంకొక డివిజన్ ఇది, అంటే పేజ్ ఫుల్ అవ్వాలి కదా, అప్పుడే కదా మన స్క్రోల్ వస్తుంది. ఇప్పుడు స్క్రోల్ వచ్చింది కదా, చూడండి ఈ స్క్రోల్ పొజిషన్ ఎంత, 564. ఓకేనా? 564 కదా. అలా ఇది 0, ఎందుకంటే హారిజాంటల్. చూడండి ఇప్పుడు దీన్ని స్క్రోల్ చేస్తా, దీని పొజిషన్ ఎంత, 272. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్గా స్క్రోల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మనము స్క్రోల్ పొజిషన్ రీలోడ్ అయినప్పుడు స్క్రోల్ పొజిషన్ మనం చేంజ్ చేయొచ్చు. అర్థమైంది కదా? అది చూపిస్తా. అది విండో ఫంక్షన్. విండో డాట్ ఆన్ లోడ్, విండో లోడ్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా? విండో డాట్ స్క్రోల్ టు 200కి ఇస్తున్నా, అంటే ఫస్ట్ ది ఎక్స్ యాక్సిస్, తర్వాత వై యాక్సిస్. అంటే వై యాక్సిస్ ఇప్పుడు ఎక్కడ ఉంది, అక్కడికి ఇస్తా అనుకో. చూడు ఇప్పుడు రీఫ్రెష్ చేస్తా, ఎక్కడుంది స్క్రోల్? ఇక్కడే ఉందా? ఇక్కడైతే లేదు కదా. రీఫ్రెష్ చేస్తా, ఇక్కడ ఇది. సో ఇప్పుడు విండో ఆన్ లోడ్, ఐ వాంట్ టు స్క్రోల్ టు దిస్. ఓకే, ఆన్ లోడ్. సోర్సెస్కి వెళ్దాం. విండో డాట్ స్క్రోల్ టు, ఎక్కడికి నేను స్క్రోల్ చేయాలి? చూడు ఇక్కడ స్క్రోల్ అయిందా, అక్కడికి స్క్రోల్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళింది అనమాట. అర్థమైంది కదా? అది. సో నేను 300 స్క్రోల్ చేస్తా, అంటే అది ఇంకో కారణం వల్ల వెళ్ళింది, అది వేరే విషయం, దాని పక్కన పెట్టండి. బట్ స్టిల్ చూడండి, ఇప్పుడు స్క్రోల్ టు ఎక్కడికి వెళ్తా చూడండి, స్క్రోల్ ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళిందే, 300కి వచ్చిందా, మళ్ళీ పైకి వెళ్ళింది బికాస్ ఆఫ్ దిస్ అనదర్ థింగ్. ఓకే, దాని పక్కన పెట్టండి. స్క్రోల్ అయింది కదా, అది లోడ్, విండో డాట్ లోడ్. అంటే లోడ్ అయినప్పుడు మనం ఏదైనా యాక్షన్ చేయాలనుకుంటే. తర్వాత విండో డాట్ ఆన్ బిఫోర్ అన్లోడ్. రీఫ్రెష్ చేసినప్పుడు ఇంకెప్పుడైనా సరే, ఆర్ యూ వాంట్ టు షో టు అన్లోడ్ దిస్ అని వస్తుంది అనమాట. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విండో క్లోజ్ చేద్దాం అనుకున్నా, ఇది కంట్రోల్ షిఫ్ట్ టీ చేస్తే మళ్ళా బ్యాక్ వస్తుంది అనమాట. ఇది కొన్ని దగ్గరలో పని చేస్తుంది, కొన్ని దగ్గరలో పని చేయాలంటే ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఈవెంట్ మేనేజ్మెంట్ సపరేట్గా ఉంటుంది, అప్పుడు కొంచెం దానికి కోడ్ రాయాలి ఎక్స్ట్రా. ప్రస్తుతానికి దీన్ని వదిలేయండి, ఎక్స్పెరిమెంట్ అయితే చేయండి. ఓకే, ఇవన్నీ అర్థమయ్యాయి కదా? అంటే మనం ఇప్పుడు లాగిన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనం వ్యాలిడేషన్స్ అన్ని కరెక్ట్గా రాసేది మాత్రం ఫామ్ సబ్మిషన్లో. చూడండి, చార్జ్ చేంజ్
చేంజెస్ మే నాట్ బి సేవ్డ్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లీవ్ దిస్ పేజ్? ఓకేనా, ఇది లీవ్. సో దానికి చూడండి, స్క్రోల్ అయింది చూడండి. ఇప్పుడు చూడండి, సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ అవుతుంది, అంటే రీలోడ్ అవుతుంది, అంటే ఆన్ లోడ్కి వెళ్తుంది. చూడండి, ఇది స్క్రోల్ అయింది చూడండి. చూడండి మీకు చూపిస్తా. అంటే సబ్మిట్ చేసినప్పుడు బ్రౌజర్ రీలోడ్ అవుతుంది కదా, ఆన్ లోడ్కి మనకి వెళ్తుంది. చూడు, ఇది సబ్మిట్ చేశా, మళ్ళీ ఆ లోడ్ అయిన తర్వాత స్క్రోల్ పొజిషన్ చేంజ్ అవుతుంది అలా. ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. సో మీరు ఈ ఈవెంట్స్ యూస్ చేసి యూనిట్ టు డెవలప్ ద జావా స్క్రిప్ట్. ఇప్పుడు మీకు ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే, అమెజాన్ సైన్ ఇన్ పేజే ఉంది. ఇప్పుడు ఈమెయిల్ ఎంటర్ చేయకుండా కంటిన్యూ కొట్టినప్పుడు ఇక్కడ రెడ్ కలర్ మెసేజ్ రావాలి. ఆ రెడ్ కలర్ మెసేజ్ డామ్ మ్యానిపులేషన్ ద్వారానే మీరు కలర్ మార్చొచ్చు. తర్వాత మళ్ళీ దాన్ని డామ్ మ్యానిపులేషన్ ద్వారా ఎలిమెంట్ డాట్ స్టైల్ హిడెన్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వచ్చు. అర్థమైంది కదా? అలా ఇచ్చి మళ్ళీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత అది కంటిన్యూ కొడితే అది వెళ్ళిపోవాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అలాగా రావాలన్నమాట. అవన్నీ డామ్ మ్యానిపులేషన్తో ఈవెంట్స్ ద్వారా చేయొచ్చు. ఇంకా మనకి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అన్ని ఈవెంట్స్, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవి ఫామ్ ఈవెంట్స్. చేంజ్ అంటే ఫోకస్, బ్లర్. ఫోకస్ ఆల్రెడీ చెప్పా. చేంజ్కి బ్లర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్పుట్ ఈమెయిల్ ఇచ్చా ఇక్కడ. సో ఇక్కడ ఆన్ కీ డౌన్ తీసేసి ఆన్ చేంజ్ అని ఇస్తాను. ఆన్ చేంజ్, హ్యాండిల్ చేంజ్ అనమాట. అంటే ఎవ్రీ టైం ఈమెయిల్ ఐడి చేంజ్ చేసినప్పుడు మనం దాన్ని హ్యాండిల్ చేసుకోవాలనుకో. ఇది ఫంక్షన్ హ్యాండిల్ చేంజ్ ఆఫ్ ఈవెంట్. console.log ఈమెయిల్ ఐడి చేంజ్డ్. చేంజ్ అయితేనే వస్తుంది, అది చేంజ్ అవ్వకపోతే రాదు. ముందే చెప్తున్నా. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ చేయండి, చెప్తా మళ్ళీ. గో టు సోర్సెస్. చేంజ్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి, సరే నేను ఈమెయిల్ ఐడి ఇది ఇస్తున్నా. ఓన్లీ నెంబర్స్ దాని పక్కన పెట్టండి. నెంబర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంది. ఒకటేసారి అన్ని నెంబర్స్ ఇస్తే తీసుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి, ఇది తీసేద్దాం ఫస్ట్. ఆన్ కీ ప్రెస్ దానికి తీసేద్దాం. ఓకే, ఇది ఇది మనం కమెంట్ చేసామంటే ఇక్కడ ఆన్ కీ డౌన్ కదా, ఇది కూడా తీసేయాలి. ఓకే, ఇక్కడ అన్ని దగ్గరలో తీసేద్దాం. ఇక్కడ కూడా తీసేద్దాం, ఇక్కడ కూడా తీసేద్దాం. అది స్క్రోల్ బార్ కోసం మనం పెట్టామన్నమాట. ఇక్కడ కూడా తీసేద్దాం. మనం ఇక్కడ ఆన్ చేంజ్ ఎక్కడ ఇచ్చాము, అసలు దేనికో ఇచ్చేసాం ఆన్ చేంజ్. అది ఎలా తెలుసుకోవాలి? ఆన్ చేంజ్ దేనికో ఇచ్చాము, హ్యాండిల్ చేంజ్ చూడు ఎక్కడ ఇచ్చాము, 1 ఎక్కడ ఇవ్వాల తీసేసాం. సో ఫస్ట్ దానికే ఇద్దాం, ఇక్కడ దీనికి ఇద్దాం. ఓకే, ఆన్ చేంజ్, హ్యాండిల్ చేంజ్. ఇప్పుడు వస్తుంది మనకి రీలోడ్. ఇప్పుడు ఈమెయిల్ ఐడి మనకి senak360.bharat ఇప్పుడు వచ్చింది. ఇది చేంజ్ అయింది. ఓకే, మళ్ళీ మనం బి తీసేసి మళ్ళీ బి పెట్టి చేసాం, రాలా. ఎందుకంటే సేమ్ వాల్యూ. ఇప్పుడు కావాలంటే దీన్ని తీసేయండి, ఇప్పుడు వస్తుంది మళ్ళీ. అంటే వాల్యూ చేంజ్ అయినప్పుడు వస్తుంది ఆన్ చేంజ్. సో ఇక్కడ మనకి ఈవెంట్స్ 3 రకాలు. ఓకే, ఒకటి వచ్చి మౌస్ ఈవెంట్స్, దాంట్లో ఆన్ క్లిక్, ఆన్ హోవర్, ఆన్ మౌస్ అవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఫామ్ ఈవెంట్స్. ఇప్పుడు మీకు అన్ని ఈవెంట్స్ అర్థమవుతాయి. ఫామ్ ఈవెంట్స్ వచ్చి చేంజింగ్ ఆఫ్ అన్ వాల్యూ, ఫోకసింగ్ అండ్ ఇన్పుట్. బ్లర్ అంటే అది చేంజ్ చేసి పక్క దానికి వెళ్తే అది కూడా చూపిస్తాయి. ఇప్పుడు సబ్మిట్ అంటే ఫామ్ సబ్మిట్. ఇప్పుడు చేంజ్ అర్థమైంది కదా. ఆన్ బ్లర్ ఇస్తా. ఆన్ బ్లర్ ఏంటంటే హ్యాండిల్ ఆన్ బ్లర్ అనే ఫంక్షన్ ఇస్తా. ఆన్ బ్లర్ అంటే నువ్వు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయి, కానీ నువ్వు రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఈ ఫోకస్ తీసేస్తున్నా. ఇప్పుడు నేను senak360.bharat కొట్టా. నువ్వు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయి, కానీ ఇప్పుడు ఆన్ బ్లర్ దగ్గరికి వెళ్దాం. హ్యాండిల్ చేంజ్.
హ్యాండిల్ చేంజ్ కాదు, హ్యాండిల్ ఆన్ బ్లర్. నేను ఎక్కడో ఇచ్చాను అది, ఇదిగోండి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇది చేంజ్ చేశాను, దట్ ఈస్ ఫైన్, బాగానే ఉంది. కానీ నేను ఇక్కడ అది చేంజ్ చేసిన ఎలిమెంట్ని వదిలేసి ఇంకొక దానికి వెళ్ళినప్పుడు బ్లర్ వస్తుంది. అంటే నువ్వు పూర్తిగా దాన్ని ఎంటర్ చేసి పక్క దానికి వెళ్ళినప్పుడు బ్లర్, అది బ్లర్ ఈవెంట్ అనమాట. అంటే దాని నుంచి బయటకు వచ్చేసాం, దట్ ఈస్ ద ఆన్ బ్లర్ ఈవెంట్. అప్పుడు ఆన్ బ్లర్ కాల్ అవుతుంది. ఓకే, క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ ఆన్ సబ్మిట్, అది ఆన్ సబ్మిట్ అనమాట. ఓకే, గాట్ ఇట్ రైట్. సో ఇప్పుడు నీకు అవన్నీ ఏమవుతాయి, ఫామ్ ఈవెంట్స్. కీబోర్డ్ ఈవెంట్స్లో ఆన్ కీ అప్, ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ డౌన్ వచ్చేది దాకా మనకి. ఓకేనా. తర్వాత లాస్ట్లో మనం చూసింది విండో ఈవెంట్స్. విండోలో ఆన్ లోడ్, రీసైజ్, స్క్రోల్, ఆన్ బిఫోర్ అన్లోడ్. ఓకే, బిఫోర్ అన్లోడ్ ఇది. చేంజెస్ మీద నాట్ చేసేవాడు, అలా నీకు తెలియాలంటే బిఫోర్ అన్లోడ్ యాక్టివేట్ చేయాలి. ఓకే, గాట్ ఇట్. అలా నువ్వు అదేం యాక్టివేట్ చేయలేదనుకో ఏం కాదు, తీసేస్తే నీకు అదేం రాదనమాట రీఫ్రెష్ చేయడానికి. చూడండి, రీఫ్రెష్ అయిపోద్ది. నేను ఎప్పుడైతే ఆన్ బిఫోర్ అన్లోడ్ వస్తానో అప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి. చూడండి, చేంజెస్ మే నాట్ బి సేవ్డ్ అని వస్తుంది అనమాట. ఓకే, అది ఆన్ బిఫోర్ అన్లోడ్ నువ్వు యాక్టివేట్ చేస్తేనే వస్తుంది, లేదంటే రాదు. ఓకే, అది మ్యాటర్. గాట్ ఇట్. చూడండి, ఇది ఉంది కాబట్టి రీలోడ్ అవుతుంది. చేంజెస్ కెనాట్ బి సేవ్డ్, ప్రివెంట్. సో అది ఎందుకు వస్తుందంటే ఇది ఇచ్చేవు కాబట్టి. అంటే నువ్వు తెలియజేస్తున్నావు యూజర్కి, అన్లోడ్ అవ్వక ముందు నువ్వు తెలియజేయి, నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ సేవ్ అవ్వవు అని చెప్పి. చాలాసార్లు మీరు టీసీఎస్ అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేసినప్పుడు రీఫ్రెష్ చేసినప్పుడు అడుగుద్ది కదా, దట్ ఈస్ ఆన్ బిఫోర్ అన్లోడ్, అది నేను చెప్పేది. గాట్ ఇట్. ఇప్పుడు రాదు, ఎందుకంటే ఇప్పుడు మనం యాక్టివేట్ చేయాల. సి, కమెంట్ చేసాం, అది విండో ఈవెంట్స్. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈ ఈవెంట్స్ అప్లికేషన్ని బిల్డ్ చేసి మీరు ఒక ఫామ్ క్రియేట్ చేసి సబ్మిట్ కొట్టినప్పుడు అన్ని రీడ్ చేసుకునేలాగా, తర్వాత ఒక ఏజ్ అనే ఇన్పుట్ ఇచ్చి దాంట్లో ఓన్లీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకేదైనా ఎంటర్ చేస్తే ఆన్ కీ ప్రెస్ ద్వారా మీరు డిసేబుల్ చేయండి, కీ కోడ్ ద్వారా. ఓకే, అవన్నీ చేయండి. నేను ఇప్పుడు ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈవెంట్స్.html, నేను ఇది అప్లోడ్ చేస్తాను మీ రెఫరెన్స్ కోసం. ఓకేనా. ఎక్కడ అప్లోడ్ చేయాలి, నేను ఈ కోర్సెస్లో అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి, నాకు పాస్వర్డ్ తెలియదే, 1 సెకండ్. గుర్తుందిలే. సో కోర్సెస్కి వెళ్ళి దీంట్లో నేను రీఅప్లోడ్ చేస్తాను, మీరు ఇది రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, నా జావా స్క్రిప్ట్కి వెళ్ళి. కానీ దీన్ని మీరు చూసి ఏం రాయొద్దు, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈవెంట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, ఫర్ దిస్ మాడ్యూల్. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.